Hello guys, welcome to Mr. M. This is the first video of this channel, so please consider subscribing. ఛానల్ అయితే పెట్టేసాం. కానీ ఏం వీడియోలు చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక ట్రెమెండస్ థాట్ వచ్చింది. వెరీ న్యూ, వెరీ ఫ్రెష్. మీ అందరికి తెలిసి కూడా ఉండదు అది, అసలు మీరు విని కూడా ఉండరు ఎప్పుడు. విచ్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ ఆల్సో, దట్ ఈస్ మూవీ రివ్యూస్. సో ఇంత కొత్త కాన్సెప్ట్ని మీకు తీసుకొచ్చినందుకైనా, మీకు ఇంట్రడ్యూస్ చేసినందుకైనా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. 100K అవ్వగానే మీ అందరికి ఒక గివ్ అవే ఉంటుంది. ఐ థింక్ వీఆర్ వెరీ క్లోజ్ టు 100K. ఆల్రెడీ 25-26 అయిపోయినట్టున్నారు. ఇంకా 99,908. సో యూ ఆల్ నో వై యూ ఆర్ హియర్. మీరు thumbnail చూసారు, బట్ నేను మళ్ళీ చెప్తా. Today we are going to review OG starring Pawan Kalyan, Priyanka Mohan, Imran Hashmi, Arjun Das, Prakash Raj, Shriya. This film is directed by Sujit. His previous films were Ran Rajaran and Saho. OG కంటే ముందు ఆయన సాహో తీశారు, విచ్ ఇస్ ఫ్లాప్. జనరల్గానే ఒక ఫ్లాప్ సినిమా తీస్తే అతను నెక్స్ట్ తీయబోయే సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, చాలా డౌట్స్ ఉంటాయి ఆ ప్రాజెక్ట్ చుట్టూ. బట్ సుజీత్ విషయంలో మాత్రం కంప్లీట్ ఆపోజిట్గా అయింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా హైప్ క్రియేట్ అయింది ప్రాజెక్ట్ చుట్టూ, బికాస్ సాహో ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం గైస్. కరెక్టే, సాహో రైటింగ్ లెవెల్లోనే చాలా ఫ్లాస్ ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా అంత అర్థం కాదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంత ఎంగేజింగ్గా ఉండదు. బట్ టెక్నికల్ ఇట్స్ వెరీ బ్రిలియంట్ ఫిలిం. ఆ సౌండ్ డిజైనింగ్ కానీ, ఆ ఎడిట్ ప్యాటర్న్ కానీ, ఈవెన్ విజువల్స్ కూడా, కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి ఆ ఫ్రేమ్ వరకు చాలా క్వాలిటీ ఉంటుంది సినిమా. సాహో మే నాట్ బి ఎ వెల్ రిటర్న్ ఫిలిం, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ వెల్ మేడ్ ఫిలిం. అండ్ సుజిత్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అ బెటర్ ఫిలిం. సో అట్లాంటి సుజిత్ ఈజ్ డైరెక్టింగ్ పవన్ కళ్యాణ్ అని అనౌన్స్ అవ్వగానే ఈ ప్రాజెక్ట్ చుట్టూ చాలా హైప్ జనరేట్ అయింది. అండ్ దట్ కంటిన్యూ టిల్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం, ఈవెన్ విత్ మల్టిపుల్ డిలేస్. ఆ హైప్ని సినిమా మ్యాచ్ చేసిందా లేదా చూద్దాం, చూడండి. సో స్పాయిలర్స్ లేకుండా స్టోరీ లైన్ చెప్పాలంటే, స్టోరీ స్టార్ట్స్ అప్ ఇన్ జపాన్ విత్ ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ యాజ్ టీనేజర్. ప్రకాష్ రాజ్ ఈజ్ ఏ రిచ్ గాయ్ అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ సమరైజ్ స్టూడెంట్. అండ్ వాళ్ళు అక్కడ ఒక ఇష్యూ వల్ల ఇండియాకి రిటర్న్ రావాల్సి వస్తుంది. అండ్ వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఇన్ షిప్, వాళ్ళకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లం నుండి ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ సేవ్ చేస్తాడు. ఆ టీనేజర్ అయిన పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ చేరదీస్తాడు. అండ్ వాళ్ళు ఇండియాకు రిటర్న్ వస్తారు, ముంబైకి వస్తారు. ముంబైలో పోర్ట్ని ప్రకాష్ రాజ్ రన్ చేస్తాడు. అండ్ ప్రకాష్ రాజ్ ఫ్యామిలీలో ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ వల్ల పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ముంబై నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ 15 years ఆ ముంబై పోర్ట్కి ఒక కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్ వల్ల మళ్ళీ ప్రకాష్ రాజ్ ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ ముంబై వస్తాడు ఆఫ్టర్ 15 years. అతను వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడా లేదా, దట్స్ ద స్టోరీ. ఈ స్టోరీ కూడా మన ఛానల్ కాన్సెప్ట్ లాగానే వెరీ న్యూ, వెరీ ఫ్రెష్, వెరీ ఇన్నోవేటివ్. సుజీత్ ఫిలిమ్స్లో ప్రాబ్లం ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డంప్ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తూనే ఉంటాడు. అంటే కంటిన్యూస్గా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ స్టోరీకి వాళ్ళు ఎట్లా రిలేట్ అవుతారు, వాళ్ళ రిలేషన్ వీళ్ళతో ఎట్లా. సో దీనివల్ల ఇష్యూ ఏంటంటే, మనం ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాక వాళ్ళకు రూట్ అయ్యే టైంకి ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తుంది. సో కొత్త క్యారెక్టర్కి మరి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్ కనెక్షన్ మనం బిల్డ్ చేసుకునేలోపు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. ఈ ఇష్యూ సాహోలో కూడా ఉంటుంది. సాహోలో ఐ థింక్ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. వాజీ సిటీ, అందులో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్, అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం అర్థం చేసుకొని వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునేసరికి సినిమా అయిపోతుంది. ఆ లెవెల్లో అయితే ఇందులో లేదు డెఫినెట్గా, బట్ స్టిల్ ఆ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుద్ది. సో దీనివల్ల మెయిన్ ఇష్యూ ఏంటంటే, మనం ఏ క్యారెక్టర్ కూడా ప్రాపర్గా కనెక్ట్ అవ్వము. వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ పాస్ట్ ఏంటి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అవి ఇవి మనకు తెలుస్తుంది. బట్ స్టిల్ మనకు ఎందుకో వాళ్ళకు కనెక్ట్ కాము. సో అదర్ దెన్ దిస్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ మేజర్ ఇష్యూస్ విత్ ఓజీ. ఇన్ఫ్యాక్ట్ చాలా సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. పవన్ కళ్యాణ్కి ఉన్న న్యాచురల్ స్వాగ్ని యూజ్ చేసుకొని కొన్ని సీన్స్ డిజైన్ చేశారు. అండ్ దట్ వర్క్ రియలీ వెల్ ఇన్ థియేటర్. కొన్ని ప్రీవియస్ ఫిల్మ్స్లో లాగా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు ఈ సినిమాలో. ఒక చిన్న ఫ్రేమ్ కూడా అట్లా ఉండదు, విచ్ ఇస్ ద వెరీ పాజిటివ్ థింగ్. పొలిటికల్ డైలాగ్స్ ఉండడం తప్పు అని కాదు, బట్ అదేమైపోయేదనంటే స్టోరీ మెయిన్ ప్లాట్ని సైడ్ చేసేసి ఇది మెయిన్ ట్రాక్ ఎక్కేది.
పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ స్టైలిష్ ఇన్ ద ఫిలిం. వింటేజ్ క్లోతింగ్, బెల్ బాటమ్ ప్యాంట్స్, కటానా పట్టుకొని మస్తు అనిపిస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ మల్టిపుల్ ఫ్లాప్స్ ఒక హీరో సినిమా చుట్టూ ఇంత క్రేజ్, ఇంత హైప్ బిల్డ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో, హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్టార్, అండ్ హీ ఈజ్ ఎ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అమంగ్ తెలుగు పీపుల్, తెలుగు యంగ్ పీపుల్ ఫ్రమ్ ద పాస్ట్ 20 years. ప్రియాంక మోహన్ క్యారెక్టర్ రెగ్యులర్ తెలుగు స్టార్ ఫిలిం హీరోస్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఉంటుందో అంతకంటే తక్కువే ఉంటుంది లెంత్. అండ్ అర్జున్ దాస్ క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది సినిమాలో, వెరీ క్రూషియల్ క్యారెక్టర్ అది. ఆయన కూడా బాగానే చేసిండు. మెయిన్ విలన్ ఇమ్రాన్ హష్మి, ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఆయన బాలీవుడ్లో చాలా భక్తి సినిమాలు తీశారు. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా టెంప్లెట్ ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆయన వస్తే అదైపోద్ది ఇదైపోద్ది అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే అంత నచ్చలేదు, వెరీ టెంప్లెట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నేను ఒక డొక్ థియేటర్లో చూశాను, అక్కడే నాకు సౌండ్ మస్తు అనిపించింది. సో ఇంకొంచెం బెటర్ సౌండ్ ఉన్న థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ తమన్ ఆఫ్టర్ అరవింద్ సమేత. తమన్ అన్నకు బిర్యానీ పెట్టవచ్చు. ఇవన్నీ కాదు, సినిమా నీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పు అంటే నాకు అదే డౌట్ ఉంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఈస్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. బికాస్ 2025లో కూడా తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం ఇట్లాంటి సినిమాలు వస్తున్నాం. వాటి మధ్యలో ఒక స్టైలిష్ ఫిలిం, ఇట్లాంటి ఒక టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉన్న ఫిలిం రావడం అనేది డెఫినెట్లీ ఎ గుడ్ సైన్. అసలు చూడొచ్చా చూడకూడదా అని మీకు డౌట్ ఉంటే డెఫినెట్గా చూడండి. ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు ఈ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఆర్ లేకపోతే ఈ రీమేక్స్కి వెళ్ళకుండా ఇట్లాంటి న్యూ ఏజ్ స్టైలిష్ ఫిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వాలి అని మనసు. క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం.